ఈ వీడియోలో హిందీలో ఆడుకోవడాన్ని ఏమంటారు అండ్ ఒక ప్లేయర్తో కన్వర్సేషన్ ఎలా చేయొచ్చో కొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ వన్, హిందీలో ఖేల్నా అంటే ఆడుకోవడం, ఖేల్ అంటే ఆట, ఖేల్నే కేలియే అంటే ఆడడానికి, ఖేల్నే సే అంటే ఆడడం వల్ల, ఖేలో అంటే ఆడు, ఖేలియే అంటే ఆడండి. ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నప్పుడైనా లేదంటే ఎవరికైనా విత్ రెస్పెక్ట్తో ఆడండి అని చెప్పాల్సి వచ్చినప్పుడు హిందీలో ఖేలియే అని చెప్పాలి. నెక్స్ట్ వన్, హిందీలో ఖేల్తే సమయ్ అంటే ఆడేటప్పుడు, ఖేల్నేకే బాద్ అంటే ఆడిన తరువాత, ఖిలాడి అంటే ఆటగాడు లేక క్రీడాకారుడు అని అర్థం వస్తుంది. ఇప్పుడు ఎవరైనా ప్లేయర్తో కన్వర్సేషన్ చేసేటప్పుడు మనం యూజువల్గా అడిగే కొన్ని క్వశ్చన్స్ని అండ్ వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ని హిందీలో ఎలా చెప్పాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఎవరినైనా ఏం ఆడుతావు అని అడగాలనుకుంటే హిందీలో క్యా ఖేలోగే అని అడగాలి. నేను క్రికెట్ ఆడుతాను అని చెప్పాలనుకున్నప్పుడు మే క్రికెట్ ఖేల్తా హూ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, ఎవరితో ఆడుతావు అని అడగాలనుకుంటే హిందీలో కిస్కే సాత్ ఖేలోగే అని అడగాలి. నెక్స్ట్ వన్, నేను నా స్నేహితులతో ఆడుతాను అని చెప్పాలనుకుంటే హిందీలో మే అప్నే దోస్తోకే సాత్ ఖేల్తా హూ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, ఎన్ని సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతున్నావు అని అడగాలనుకుంటే హిందీలో కితనే సాల్ సే క్రికెట్ ఖేల్ రహే హో అని అడగాలి. నేను 3 సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతున్నాను అని చెప్పాలనుకుంటే మే 3 సాల్ సే క్రికెట్ ఖేల్ రహా హూ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, క్యా మే తుమ్హారే సాత్ ఖేల్ సక్తా హూ? దీని తెలుగు అర్థం మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.